జాతీయ ఉత్పాదక పెట్టుబడి మండలి నిమ్స్ రాకతో జైరాబాద్ ప్రాంత ప్రజల ఆర్థిక అభివృద్ధితో సామాజిక రూపురేఖలు మారనున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. జరాసంగంలో ఎలుగోయి, ముంగి గ్రామాల్లోని 500 ఎకరాలకు సంబంధించిన 269 మంది నిమ్స్ భూ నిర్వాసితులకు 22,75,00,000 పరిహారం చెక్కులను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరితో కలిసి మంత్రి పంపిణీ చేశారు. నిమ్స్ ఏర్పాటుతో జైరాబాద్, జరాసంగం, న్యాల్కల్, రాయకోడ్తో పాటు సదాశివపేట వరకు అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇప్పటికే 5,000 ఎకరాల భూసేకరణ పూర్తి చేశామని, భూసేకరణ చేపట్టాల్సి ఉందని, రైతులు అభివృద్ధికి సహకరించాలని దామోదర విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షంగా ఉంటూ 123 జీవోతో రైతులకు నష్టం జరుగుతోందని, పోరాడి 2013 జీవో ప్రకారం ప్రస్తుతం పరిహారం అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. మొదటి విడత భూసేకరణలో తక్కువ పరిహారం పొందిన మరో 1000 మంది రైతులకు న్యాయబద్ధంగా పరిహారం అందేలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రాంత అభివృద్ధి కోసం రైతులు సహకరించాలని, రాజకీయాలకు అతీతంగా కలిసి సాగితే నిమ్స్తో సంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు కలెక్టర్ క్రాంతి వల్లూరితో కలిసి మంత్రి జరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నిమ్స్ వల్ల న్యాల్కల్లు, రాయకోడు, జైరాబాదు, సదాశివపేట వరకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క ఆర్థిక, సామాజిక రూపురేఖలు మారిపోతాయి. మీ అందరూ సహకరించండి. ఈరోజు 500 ఎకరాలకు సంబంధించి సుమారు 229 కుటుంబాలు చాలా మటుకి మునిగికెళ్ళి వచ్చిన ఎలుగోకెళ్ళి రాలేదంట. మీరందరూ కూడా రండి, ఈ చెక్కులు తీసుకోండి. మిగతా వారికి కూడా మేము ఆదుకుంటాము. సుమారు 5,000 ఎకరాల భూసేకరణ జరిగింది. ఇంకొక 7,000 ఎకరాల భూసేకరణ జరగాలి. ఓవరాల్ గా ప్రాజెక్టు యొక్క కాస్ట్, నిమ్స్ ప్రాజెక్టు యొక్క వ్యయము 45,000 కోట్ల రూపాయల నుంచి 50,000 కోట్లకు పెరుగుతుంది. ఇక్కడ అన్ని పరిశ్రమలు వస్తే రేపొద్దున సుమారు 2.5 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తిరిగి 1,20,000 కోట్ల రూపాయల వరకు మనకు ఆదాయం వస్తుంది. అందరితో ఒక విజ్ఞప్తి, రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ఓ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈ ప్రాంతంలో ఉండాలి. ఆ నైపుణ్యాన్ని పెంచుకోవాలి. 17 గ్రామాలు అన్ని న్యాల్కల్లు, జరాసంగం, 2 గ్రామాలు న్యాల్కల్లు, జరాసంగము. మీ అందరూ కూడా ఐక్యమత్యంతో ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకొని మా పిల్లలకు, మా యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి అని కోరాలి. ఉద్యోగం కావాలి. మా భూములు కోల్పోయినాం, మేము మాగాను భూములు కోల్పోయినాము, ఖరీదైన భూములు కోల్పోయినాం. రేపు పొద్దున మా పిల్లలకు ఉద్యోగం కావాలని చెప్పి ఆ దిశగా మీరు ఐక్యంగా కృషి చేస్తే ఖచ్చితంగా మీ ప్రాంతానికి, అది ఏ కంపెనీ కానీ, ఏ ఫ్యాక్టరీ కానీ, ఏ విదేశీ ఫ్యాక్టరీ కానీ మీ ప్రాంతానికి వస్తుంది కనుక మీ అందరూ కలిసి గట్టిగా ప్రయత్నం చేస్తే మీ గ్రామము, మీ ప్రాంతంలో ఉన్న యువతకు గొప్ప భవిష్యత్తు ఉందనే విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నాను. దానికి మా సంపూర్ణమైన సహకారం ఉంటుందని కూడా మరొకసారి మీకు విన్నవించుకుంటున్నాను.